హలో ఆల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అందరికి తెలిసిందే. దాంట్లో తెలియని విషయాలు తెలియకుండా మనం ఎలా మోసపోతున్నాము, అది రూపాయి కానీ, రూ. 10 కానీ, రూ. 100 కానీ. దట్ ఈస్ నథింగ్ నో కాస్ట్ ఈఎంఐ. మీ అందరికీ తెలిసిందే. నో కాస్ట్ ఈఎంఐ అంటే నో కాస్ట్ మీన్స్ ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ పడకుండా ఈఎంఐ కట్టే విధానం. ఈఎంఐ అయితే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. మనం మంత్లీ ఇన్స్టాల్మెంట్ లాగా కట్టేది ఈఎంఐ. ఎవరైతే ఆన్లైన్లో కానీ షాప్లో కానీ ఐటమ్స్ పర్చేసినప్పుడు సింగిల్ పేమెంట్ కాకుండా మంత్లీ ఇన్స్టాల్మెంట్ లెవెల్లో వెళ్ళే వాళ్ళకి, ఈఎంఐ ఆప్షన్ ద్వారా వెళ్ళే వాళ్ళకి దీని గురించి ఐడియా ఉంటుంది. బట్ దీని గురించి క్లుప్తంగా తెలిసినా కానీ మనము బ్యాంకు ద్వారా తెలియకుండా ఎంత నష్టపోతున్నాం అనేది నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి చెప్తాను. నాకు తెలిసి నేను రీసెంట్గా 2 ఐటమ్స్ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. ఏసీ పర్చేసిన తర్వాత నో కాస్ట్ ఈఎంఐ పర్చేస్తే డైరెక్ట్ పేమెంట్కి అయితే సమ్ అమౌంట్ ఉంది, 35K ఉంది. బట్ నో కాస్ట్ ఈఎంఐకి అయితే 33,500, ఈవెన్ 1,500 లెస్ వస్తుంది. గో ఫర్ నో కాస్ట్ ఈఎంఐ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేసినప్పుడు అయితే. బట్ వన్స్ నేను పేమెంట్ జరిగిన తర్వాత అక్కడ చూస్తే ఎటువంటి నో కాస్ట్ ఈఎంఐలో ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ మీన్స్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ పడకూడదు. బట్ ఇక్కడ బ్యాంక్ వెళ్ళి నేను ఒకసారి పేమెంట్ జరుగుతుంది, బ్యాంక్ వెళ్ళి చూస్తే దాంట్లో 16% ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి ఉంది. 16% ప్రకారం క్యాలిక్యులేట్ చేసారు. మళ్ళీ ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ మీద 18% జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. టోటల్గా నేను 6 మంత్స్కి పెట్టి నో కాస్ట్ ఈఎంఐ పెట్టినప్పుడు అడిషనల్ నాకు ఇచ్చిన 1,500 డిస్కౌంట్ బోన్ నేను అడిషనల్గా మోర్ దాన్ 500 ఎంతో కడుతున్నట్టు క్యాలిక్యులేట్ అయ్యింది, తెలిసింది. సో నేను డైరెక్ట్గా మర్చెంట్ ఫ్లిప్కార్ట్ కాల్ చేస్తే ఇట్స్ నో కాస్ట్ ఈఎంఐస్ ఉన్న అమౌంట్ ఎంతైతే మీకు డిడక్ట్ అవుతుందో అంతే అమౌంట్ అట్ ద ఎండ్కి వచ్చేలాకి అదే జరుగుతుంది. ఏదన్నా చేస్తే బ్యాంక్ ద్వారా కాల్ చేసి కనుక్కోండి. వాళ్ళు ఏమన్నా మీకు ఏమైనా అడిషనల్ ఛార్జెస్ చేస్తే స్టేట్మెంట్ ప్రూఫ్ అడిగారు. సరే నేను బ్యాంక్ కస్టమర్ కేర్ కాల్ చేశాను. వాళ్ళు ఏం చెప్పారు, మేము ఎటువంటి ఆఫర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయలేదు, మాకు వాళ్ళకు ఉన్న అగ్రిమెంట్ ఇది 16% ఉంది, మీకు వాళ్ళు ఆఫర్ ఇస్తారు, ఆ ఆఫరే ఈ 16% ఇంట్రెస్ట్కి సంబంధించింది అని చెప్పేసి చెప్పారు. అంటే నీకు ఎంత ఆఫర్ ఇచ్చారని నాకు 1,500 ఇచ్చారన్న. సరే 1,500కి దగ్గర అందుకే దాంట్లోనే ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందండి, మీకు ఆఫరే నో కాస్ట్ ఈఎంఐ కింద, మేము మాత్రం 16% ఇంట్రెస్ట్ చేస్తాం, మీకు ఇంట్రెస్ట్ పడిన దాని మీద ఇంట్రెస్ట్ మీద యాజ్ పర్ ప్రాసెస్ 18% జిఎస్టీ కూడా ఛార్జ్ చేస్తాము అని చెప్పారు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోండి, 299 ప్లస్ 299కి కూడా మళ్ళీ 18% జిఎస్టీ ఇలా క్యాలిక్యులేట్ అవుతుందండి. ఇది మేము ఆల్రెడీ మర్చెంట్కి ఇన్ఫామ్ చేశాము అని చెప్పారు. 2 లోన్స్ తీసుకున్నానండి, క్లోజ్ చేశాను ఇష్యూస్ వల్ల. సో ఒకసారి వాళ్ళు ఈఎంఐలు ఎలా క్యాల్కులేట్ చేసి చూస్తారండి. మొత్తం క్లోజ్గా చూస్తే ఈఎంఐ క్యాల్కులేట్ చేశారు 16% ఇంట్రెస్ట్తో. ఇక్కడ ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ మాత్రమే చూపిస్తుంది. ఈ ఇంట్రెస్ట్ మీద చూడండి ఒకసారి, ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ ప్రాసెసింగ్ ఛార్జెస్ అని లాట్ ఆఫ్ స్మాల్ అమౌంట్ అడిషనల్ ఛార్జెస్ చాలా యాడ్ చేశారండి. ఈఎంఐ వేరు, ఇంట్రెస్ట్ మీద ఈఎంఐ కట్టడం వేరు. నో కాస్ట్ ఈఎంఐ అనేది స్పెషల్ అండి. మనం క్లియర్గా ఉంది, నో కాస్ట్ ఈఎంఐ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనేది సమానంగా మంత్లీ ఇంతని కట్టాలి, దాని మీద ఎటువంటి ఛార్జెస్ పడకూడదు, అది ప్రాసెస్. బట్ బ్యాంకు చేసేది సిస్టము ఇది ఎంతవరకు కరెక్ట్, అది మనకి వాళ్ళు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అడిగితే ఇట్లాగా మీకు డిస్కౌంట్ ఇస్తున్నావు కదా, ఆ డిస్కౌంట్లోనే ఇదంతా క్యారీ అవుతుంది, అది వరకు క్యారీ అయితే పర్లే. దీని ప్రకారం ఏంటంటే మనకి ఏదైనా ఒక ఐటెం పర్చేస్ చేసేటప్పుడు వాడు ఎటువంటి ఆఫర్ ఇవ్వట్లేదు. ఒకటే ఒక బెనిఫిట్ ఏంటంటే సింగిల్ పేమెంట్ కట్టకుండా ఈ మంత్లీ ఈఎంఐ లాగా కట్టుకోమని, మంత్లీ స్టేట్మెంట్ సమానంగా ఎంత కట్టుకుంటే నీ వస్తువు నీ చేతిలో ఉంటుంది అని ఒక అడ్వాంటేజే తప్ప ఎటువంటి ఆఫర్ రావట్లేదు. బట్ ఇక్కడ బ్యాంక్ ఏం చేస్తుందంటే అడిషనల్గా ఈ ఇంట్రెస్ట్ల మీద జిఎస్టీ అని మళ్ళీ
ఈ అడిషనల్ ఛార్జెస్ వేసి దానివల్ల మనకు తెలియకుండానే ఒక 50,000కి 1000 to 1500 ఆర్ 1000 to 2000 వరకు అడిషనల్గా పే చేస్తాం. నేను చేసేసాను. నేను వితిన్ 1 మంత్లో మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ప్రీ క్లోజ్ చేసి దానికి 3% ఛార్జ్ చేశారు. ఆ 3%కి ఇంట్రెస్ట్లు జిఎస్టీ ఇది ఫైట్ చేస్తే అది రివర్సల్ చేస్తాము అని చెప్పారు. నేను వాళ్ళ డిస్కస్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళతో కస్టమర్తో కాల్ చేసి క్లోజ్ చేశాను. ఆయన క్లోజ్ చేసిన తర్వాత కూడా అడిషనల్ ఛార్జెస్ యాడ్ చేశారు. వాళ్ళు కన్ఫర్మేషన్తో క్లోజ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి 2 days తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అని ప్రీ క్లోజ్ ఛార్జెస్ అని వచ్చినాయి. మళ్ళీ కాల్ చేసి ఇది మేము 3% ఉందండి అంటే నేను మళ్ళీ పర్సనల్ బ్యాంక్ ద్వారా ఫైట్ చేసి కాల్ చేసి ఎందుకు ఇలాగ యాడ్ చేశారు, మీ కన్ఫర్మేషన్ ద్వారా కదా నేను లోన్ క్లోజ్ చేసింది, మళ్ళీ ఎందుకు అడిషనల్ ఛార్జెస్ క్లోజ్ చేసిన తర్వాత కదా క్రెడిట్ కార్డు కాబట్టి తప్పదు, స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కట్టకపోతే ఇంట్రెస్ట్లు దుబ్బేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఇంట్రెస్ట్లు వేసేస్తారు, మనము బలైపోతాం. ఫైట్ చేయాలి, ఎంత చేస్తే వీలైనంత వరకు అది క్లోజ్ చేసుకునేంత వరకు. ఆ ప్రాసెస్ మీద నేను చాలా వరకు రిస్క్ చేసి నా అమౌంట్ని అయితే రివర్స్ చేస్తానన్నారు. ఇప్పుడు వరకు చేయలేదు. ఇటువంటి ఛార్జెస్ మనకు తెలియ వీటిని నో కాస్ట్ ఈఎంఐ అనే బదులు హిడెన్ ఛార్జెస్ ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ అని అనటం బెస్ట్. సో మీరు ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ప్రాపర్గా తెలుసుకోండి. ఈఎంఐలో వెళ్తే ఆప్షన్ ఉంటే మనీ టైట్ ఉంటే ఈఎంఐ ఆప్షన్ విత్ ప్రాపర్ క్లియర్. సో మీరు అనుకోవచ్చు 1500కి ఎందుకు బ్రదర్ ఇంతగా ఇష్యూ చేస్తున్నారని. మనీ ఈజ్ వాల్యుబుల్ అండి. ఎవరో ఇచ్చేక బదులు వేరే విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఎస్పెషల్లీ యాజ్ పర్ మిడిల్ క్లాస్ కేసులో 500 ఆల్సో వాల్యుబుల్. థ్యాంక్ యూ.